అందరికీ నమస్కారం అండి. పసుపు కలిపిన అక్షింతలు పూజా మందిరంలో ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సిరి సంపదలు కలుగుతాయి. పచ్చకర్పూరం అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతి కనుక పూజా మందిరంలో పచ్చకర్పూరాన్ని ఒక బాక్స్లో వేసి పెట్టాలి. పూజా మందిరంలో 9 యాలకులు 9 లవంగాలు పచ్చకర్పూరం కలిపి పెట్టడం వల్ల లక్ష్మీనారాయణల అనుగ్రహం కలుగుతుంది. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ధూపం వేసినప్పుడు అందులో యాలకులు పచ్చకర్పూరం వేసి ధూపం వేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది. పూజ గదిలో నెమలి పింఛం ఉండడం వల్ల నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. పూజా మందిరంలో గవ్వలు, శంఖం, వెండి లేదా రాగితో చేసిన గొడుగు ఉంచడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగి సుఖ సంతోషాలు నెలకొంటాయి. అలాగే పవిత్ర గ్రంథాలు, గంధం చెక్క, పసుపు కొమ్ములు, తామర గింజలు, సాలగ్రామం, గంట, కర్పూరం, గోమతి చక్రాలు ఇలాంటివి ఉండడం వల్ల ఇల్లు వృద్ధి చెంది సమస్యలు దూరమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.